అల్హమ్దులిల్లా ఈదుల్ అద్హా ఈరోజు చాలామంది లక్షలలో అల్లాహ్ యొక్క పేరు పైన ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సున్నత్ని గుర్తు చేస్తూ ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ని ఆయన యొక్క పద్ధతి ప్రకారం చాలామంది కుర్బానీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ఆయన యొక్క త్యాగాన్ని అల్లాహ్ యొక్క మార్గంలో ఆయన పడినటువంటి కష్టాలకు గుర్తుగా ఈరోజు మనం కుర్బానీని అల్లాహ్ యొక్క పేరుతో చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎవరు ఈ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎవరు అని అంటే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పంపించినటువంటి ప్రవక్తలలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా ఒక ప్రవక్త. ఈ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రత్యేకమైనటువంటి హోదాను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అని అంటే ఈయన అల్లాహ్ యొక్క తౌహీద్ని, అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని అనేక రకాలైనటువంటి కష్టాలను ఎదిరించి, అనేక రకాలైనటువంటి పరీక్షలను ఎదిరించి కేవలం ఆ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క ఆజ్ఞల పైన స్థిరంగా ఉండడమే లక్ష్యంగా ఈయన తన యొక్క జీవితాన్ని గడపడం జరిగింది. అయితే ఈ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఈయనకి అంత హోదా ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టినటువంటి ప్రతి పరీక్షలో ఈయన నెగ్గుకు రావడం జరిగింది. ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అన్-నిసాలో తెలియజేయడం జరిగింది. వత్తఖదల్లాహు ఇబ్రాహీమ ఖలీలా, ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని మేము మిత్రునిగా చేసుకున్నాము. చూడండి సహోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రవక్తని మిత్రునిగా చేసుకున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకు అని అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఆయన వద్ద ఉన్నటువంటి తక్వా, దైవభీతి, అల్లాహ్ పట్ల ఉన్నటువంటి ధ్యాస అమితంగా నచ్చిన కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తన యొక్క స్నేహితునిగా చేయడం జరిగింది. ఈరోజు చూడండి, మన ఇండియాలో దాదాపు 200 మిలియన్ల ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ 200 మిలియన్స్ ముస్లింలు అంటే దాదాపుగా 20 కోట్ల ముస్లింల వరకు కూడా ఈరోజు కుర్బానీ ఇవ్వడానికి అల్లాహ్ మార్గంలో ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఈ యొక్క కుర్బానీ అల్లాహ్ యొక్క మార్గంలో ఇవ్వడం ఎందుకు అని అంటే మనం మొదటగా చెప్పుకున్నట్లుగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సున్నత్ మరియు ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆయన యొక్క సాంప్రదాయం. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క పరీక్షలలో అనేక రకాలైనటువంటి పరీక్షలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎదుర్కోవడం జరిగింది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి 80 సంవత్సరాల వరకు ఎలాంటి సంతానం లేదు. ఆయన యొక్క మొదటి భార్య సారా అలైహిస్సలాం, ఆమెకు సంతానం లేదు, ఆమెకు సంతానం కానటువంటి పరిస్థితి. అలాంటి సందర్భాలలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క భార్య సారా అలైహిస్సలాం వారికి ఫిరౌన్ దగ్గర ఒక సమస్య ఏర్పడినప్పుడు ఫిరౌన్ ఏం చేస్తాడు అని అంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక స్త్రీని హాజిరా అలైహిస్సలాం వారిని ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క భార్య సారా అలైహిస్సలాం వారికి బహుమతిగా ఇస్తాడు. ఎందుకు అని అంటే నీ యొక్క ఇంటి యొక్క పనులలో ఈమె నీకు సహాయపడుతుంది కాబట్టి ఈమెను నీవు తీసుకువెళ్ళు, నేను బహుమతిగా ఇస్తున్నాను అనగానే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మరియు తన యొక్క భార్య సారా అలైహిస్సలాం వారు హాజిరా అలైహిస్సలాం వారిని తీసుకువెళ్ళడం జరుగుతుంది. అయితే ఇదే సమయంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్తో దువా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క స్టోరీ ఏదైతే ఉందో ఇది ఖురాన్లోని సూరా సాఫాత్ సూరా నెంబర్ 37 తర్వాత ఆయత నెంబర్ 99 నుంచి 107 వరకు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క స్టోరీని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావించడం జరిగింది. మొదటగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్తో దువా చేస్తారు, నాకు ఏ సంతానము లేదు కనుక నాకు ఒక సహనశీలుడు అయినటువంటి నాకు ఒక కుమారుడిని ప్రసాదించు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దువా అనేది అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ వాస్తవానికి సారా అలైహిస్సలాం వారికి పిల్లలు కారు. చూడండి, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరి ద్వారా పిల్లలని ప్రసాదిస్తాడు? సారా అలైహిస్సలాం వారి యొక్క సమ్మతితో హాజిరా అలైహిస్సలాం వారిని ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 80 సంవత్సరాల వయస్సులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి కుమారుని యొక్క శుభవార్తను ఇవ్వడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హాజిరా అలైహిస్సలాం వారి ద్వారా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇస్మాయిల్ అనే అటువంటి పేరు గల ఒక ప్రవక్తని ప్రసాదించడం జరిగింది. ఈయన చాలా సహనశీలుడు. ఈయన ఏ విధంగా ఉండేవాడు అంటే తండ్రికి తగ్గ కుమారుడు ఈ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత గాథను చూసుకున్నట్లయితే ఇలా కదా ఒక ముస్లిం ఉండాల్సింది, ఇలా కదా ఒక ముస్లిం బ్రతకాల్సింది అనేటువంటి ఒక లెసన్ అనేది ప్రతి ఒక్క ముస్లింకి లభించడం జరుగుతుంది. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని ప్రసాదించిన తరువాత హాజిరా అలైహిస్సలాం వారిని మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని
వీళ్ళిద్దరికీ తీసుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పెద్ద ఎడారి ప్రాంతంలో వదిలేసి రమ్మని ఆజ్ఞ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఈ రోజు కాబా ఏదైతే ఉందో ఆ కాబా ఉన్నటువంటి ప్రదేశంలో అప్పుడు ఏమీ లేదు, అక్కడ పూర్తిగా ఎడారి ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి ఎడారిలో నీళ్లు లేవు, చెట్లు లేవు, తినడానికి ఆహారం లేదు. కొద్దిగా ఒక తోలు సంచిలో కొన్ని వాటర్, కొన్ని ఖర్జూరాలు తీసుకొని ఆ ఇద్దరు తల్లి మరియు కొడుకులని ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వదిలేసి రావడం జరుగుతుంది. అలా వదిలేసి వస్తున్నటువంటి సమయంలో హజరత్ హాజిరా అలైహిస్సలాం వారికి ఏమీ అర్థం కావడం లేదు. ఓ ఇబ్రాహీం, ఎందుకు మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్తున్నావు? ఇక్కడ జనసంచారం లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్తున్నావు అని అంటే అతడు వెనక్కి కూడా తిరగడు, స్ట్రేట్గా వెళుతూ ఉంటాడు. ఆమెకు ఒక ఆలోచన వస్తుంది, ఒకవేళ ఇది అల్లాహ్ ఆజ్ఞ అయినట్లయితే దానిని మేము సమ్మతిస్తున్నాము, దానిపైన మేము ఉంటాము అని చెప్పేసి అనగానే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అంటారు, అవును ఇది అల్లాహ్ యొక్క పరీక్షయే అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా హజరత్ హాజిరా అలైహిస్సలాం వారు అక్కడ కొన్ని రోజుల తర్వాత తెచ్చుకున్నటువంటి నీళ్లు అయిపోతాయి, ఆహారం అయిపోతుంది. ఏ విధమైనటువంటి ఆహారం లేని కారణంగా ఆ పిల్లాడికి ఆహారాన్ని సమకూర్చడం అనేటువంటిది చాలా కష్టంగా మారుతుంది. ఆ సమయంలో ఏ విధమైనటువంటి నీరు లేదు, ఆహారం లేదు, ఏమి చేయాలో అర్థం కాక ఆమె మొత్తం తిరుగుతూ ఉంది ఆ ఎడారిలో. సఫా మరియు మర్వా ఈ రెండు కొండల మధ్య కూడా తిరిగి అల్లాతో దువా చేస్తుంది, ఓ అల్లా నా పిల్లవాడికి ఆహారం అయిపోయింది, నేను ఏమి ఇవ్వాలి, నేను ఏ విధంగా బ్రతకాలి ఇక్కడ అనగానే ఆమెకి జిబ్రాహీల్ అలైహిస్సలాం వారి ద్వారా ఒక శుభవార్త అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నీవు అల్లా కోసం సహనం వహించావు, అల్లా కోసం నీవు ఇక్కడ అల్లాతో మాత్రమే నువ్వు అర్థిస్తున్నావు, కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా నీ కోసం నీటిని ఏర్పాటు చేశాడని చెప్పేసి ఆ ఎడారి ప్రాంతంలో ఒక నీటి యొక్క చెలిమని అక్కడ జిబ్రాహీల్ అలైహిస్సలాం వారు తన యొక్క రెక్కను కొట్టగానే అక్కడ నీటి ప్రవాహం అనేటువంటిది మొదలవుతుంది. ఆమె ఆ నీటిని తాను త్రాగి తన యొక్క పిల్లవాడికి పాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఏదైతే మనం జం అనేటువంటి నీరు మనం త్రాగుతున్నామో అప్పుడు హాజిరా అలైహిస్సలాం వారి యొక్క ఆ కారణంగానే ఆ యొక్క నీరు అనేటువంటిది అక్కడ రావడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ ఆ ప్రవాహాన్ని హాజిరా అలైహిస్సలాం వారు గనక ఆపనట్లయితే ఆ ప్రవాహం అనేది ఇప్పటికీ పూర్తిగా ప్రవహిస్తూనే ఉండేది. ఈ రోజు కూడా ఆ యొక్క బావిలో ఎలాంటి నీరు అనేది ఇంకిపోవడం అనేటువంటిది జరగని పరిస్థితి. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు హాజిరా అలైహిస్సలాం వారిని అక్కడ వదిలేసి వస్తారు. వదిలేసి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుంటారు. అక్కడ అల్లాహ్ యొక్క ఆజ్ఞతో కాబా ఆ యొక్క గృహాన్ని నిర్మించడం జరిగింది. సౌదీ అరబ్లో కాబా గృహం ఏదైతే ఉందో ఆ కాబా గృహం అనేది ఏ విధంగా ప్రారంభమైంది? హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు హజరత్ హాజిరా అలైహిస్సలాం వారు ఉన్నటువంటి ప్రదేశంలో అల్లాహ్ యొక్క ఆజ్ఞతో అక్కడ ఇస్మాయిల్ అలైహిస్సలాం మరియు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వీరిద్దరూ యొక్క సమక్షంలో అక్కడ మొదటగా కాబా గృహాన్ని కట్టడం అనేటువంటిది జరిగింది. ఇది మొదటి పరీక్ష. ఇక రెండవ పరీక్ష, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన యొక్క కళను చూడడం జరుగుతుంది. ఆ కళలో ఏమంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఓ ఇబ్రాహీం, నీ యొక్క కుమారుడిని నా యొక్క మార్గంలో జిబా చెయ్యి. వాస్తవానికి ప్రవక్తలకి వచ్చినటువంటి కళలు అనేటువంటివి వాస్తవంగా ఉంటాయి. ఆ యొక్క కళలు కూడా అల్లా యొక్క వహీ, అంటే అల్లా వాళ్ళకి కళల ద్వారా కూడా వహీని అవతరింపజేసేవాడు. వాళ్ళు ఆ కళలో వచ్చినటువంటి విషయాలను కూడా అల్లా యొక్క ఆజ్ఞలుగా పాటించేవారు. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన యొక్క కుమారునికి వెళ్ళి చెప్పగానే ఆ కుమారుడు కూడా ఏమని చెప్పాడు? ఇబ్రాహీం అలైహిస్సలాం, ఓ ఇస్మాయిల్, అల్లా సుబ్హానహు వ తఆలా నాకు కళ ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆ విషయం ఏమిటి అని అంటే నిన్ను తన యొక్క మార్గంలో బలి ఇవ్వమని కోరుతున్నాడు. మరి నీ యొక్క అభిప్రాయం ఏంటి? ఒకవేళ అల్లా యొక్క సంతోషం నన్ను బలి ఇవ్వడంలో ఉన్నట్లయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడకు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు ఆలోచించకు, వెంటనే నువ్వు నన్ను అల్లా యొక్క మార్గంలో బలి ఇవ్వు అనగానే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞ ప్రకారం ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని అల్లా యొక్క మార్గంలో బలి అనేటువంటిది ఇవ్వడానికి సిద్ధం అవడం జరుగుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని తన యొక్క మెడ పైన కత్తి పెట్టగానే అల్లా సుబ్హానహు వ తఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క స్థానంలో అల్లా సుబ్హానహు వ తఆలా ఒక పొట్టేలుని అవతరింపజేయడం జరుగుతుంది. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి బదులుగా ఆ పొట్టేలుని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ పొట్టేలుని బలి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చూడండి అల్లా సుబ్హానహు వ తఆలా ఏ విధంగా తన యొక్క దాసుని పరీక్షించాడో. రెండు పరీక్షలలో కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నెగ్గడం అనేటువంటిది జరిగింది. చూడండి, మొదటి దానిలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి
లేక లేక పుట్టినటువంటి ఒక కుమారుడిని తీసుకువెళ్ళి ఒక ఎడారిలో వదిలివేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ కుర్బానీ అంటే ఇదే. అయ్యో నాకు లేక లేక ఒక కుమారుడు పుట్టాడు, నేను అతన్ని తీసుకుని ఎడారిలో వెళ్ళినట్లయితే నాకు ఏంటి, నా పరిస్థితి ఏంటి అని అనుకోలేదు. ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. అల్లాహే నాకు కుమారుడిని ప్రసాదించాడు 80 సంవత్సరాల వయసులో, మరి నేను అల్లాహ్ యొక్క ఆజ్ఞనే పాటిస్తానని చెప్పేసి అతను అక్కడ వదిలేసి రావడం జరిగింది. ఇది మొదటి కుర్బానీ. రెండవ కుర్బానీ ఏమిటి? అతను తన యొక్క మార్గంలో మళ్ళీ లేక లేక పుట్టినటువంటి ఒక కుమారుడిని అల్లాహ్ యొక్క మార్గంలో బలి ఇవ్వమని చెప్పగానే ఆ కుమారుని యొక్క ధ్యాస కూడా చూడండి, ఆ కుమారుని యొక్క విశ్వాసం కూడా చూడండి. ఈరోజు మనలో ఎంతమంది మన యొక్క పిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటున్నారు? మన యొక్క సంతానాన్ని కూడా మనం ఆ విధంగా పెంచాలి అనేటువంటి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. మనం వాస్తవంగా ఈరోజు చూడడం లేదా? ఈరోజు ఇక్కడే కాదు, ప్రపంచంలోనే, పూర్తి ప్రపంచంలోనే తల్లిదండ్రుల అవిధేయత అనేది జరగడం లేదా? తల్లిదండ్రులను ఒక పెద్ద వయసు వరకు పెంచిన తర్వాత నీవు నాకు ఏమి చేశావు అని చెప్పేసి బూతులు తిట్టేసి వాళ్ళని ఇంటిలోంచి గెంటేయడం జరగడం లేదా? అనాథ ఆశ్రమంలో, వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను వదిలేయడం లేదా? ఎందుకు జరుగుతుంది? ఎందుకు అని అంటే వాళ్ళకి మనం ప్రాపంచికంగా వాళ్ళని చాలా డెవలప్మెంట్ చేస్తాం. వాళ్ళు ప్రపంచికంగానే ఆలోచిస్తారు. వాళ్ళని మోడర్నైజ్ చేసాము మనం, వాళ్ళ యొక్క మెదడులను. వాళ్ళు మోడర్న్గానే ఆలోచిస్తారు. వాళ్ళని ఎవరు భరిస్తారు? నేను చదువుకున్నాను, పెద్ద హోదాలో ఉన్నాను, నేను వాళ్ళని చూసుకోను కాబట్టి నేను ఎంత డబ్బులైనా భరిస్తాను, వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో నేను జాయిన్ చేస్తానని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ యూజ్ చేసుకొని మిమ్మల్ని వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ఆ యొక్క త్యాగంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? ఒక కుమారుడు తన యొక్క తండ్రి మాటని జవదాటకుండా అల్లాహ్ యొక్క మార్గంలో బలి అవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. ఈరోజు మన పిల్లల్ని కూడా మనం అలా తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి కుర్బానీలు, త్యాగాలు చేశారు.